రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఏ వార్డులోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే మన ప్రాధాన్యత అని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం ముందస్తు చర్యగా చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం నాడు ఎమ్మెల్యే మున్సిపల్ డిఈతో కలిసి నకరికల్ సమీపంలోని నకరికల్ చెరువును మరియు శాంతినగర్ వద్ద ఉన్న చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పరిశీలించి పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని నింపి ఆగస్టు వరకు 2 పూటల నీటిని అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగేలోపే పట్టణానికి నీటిని అందించే ప్రధాన వనరులైన చెరువులను నింపడం ద్వారా ప్రజలకు నీటి కష్టాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మడక ప్రసాద్, వేముల పాండు మరియు ఇతర ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మరి రాబోయే కాలం మరి సమ్మర్ కాబట్టి మరి నగరికల్ వాటర్ ట్యాంక్ని అదేవిధంగా మరి శాంతినగర్ వాటర్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. ఈ రెండిట్లో కూడా వాటర్ ఫుల్గా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో నీటి ఎద్దడి లేకుండా నరసరావుపేట పట్టణానికి ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా మరి వాటర్ అయితే రిజర్వాయర్స్ బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ శాంతినగర్ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా చూడటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నరసరావుపేట మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. డిఈ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ 6 MLD, 7 MLD, 9 MLD మరి ప్లాంట్లు ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లో, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో యాలం ట్రీట్మెంటు, క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా వాటర్ మాత్రం క్లీన్ వాటర్ రావడానికి వీలుగా అన్ని విధాలా ఏర్పాటు చేయడానికి మరి మున్సిపల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. నరసరావుపేట పురపాలక సంఘానికి సంబంధించి మన శాంతినగర్ వద్ద ఉన్నటువంటి 6 MLD, 7 MLD, 9 MLD ప్లాంట్లని గౌరవ శాసనసభ్యుల వారు చదలవాడ అరవిందబాబు గారి సమక్షంలో మరి పార్టీ నేతలు, ముఖ్యులు అయినటువంటి అందరితో ఇప్పుడు సందర్శించడం జరిగింది. అదేవిధంగా నకరికల్ వద్ద ఉన్నటువంటి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో 250 ఎకరాలు విస్తరించున్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, శాంతినగర్లో 65 ఎకరాలు ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరియు ఈ ప్లాంట్లని గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, అదేవిధంగా టౌన్లో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్నటువంటి వేసవికాలం ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ 2 పూట్ల తాగునీళ్లు వచ్చే విధంగా పురపాలక సంఘ సిబ్బంది అందరూ సహకరించి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల వారు తెలియజేస్తున్నారు. వారి సూచనలు తప్పకుండా పాటిస్తూ పట్టణంలో మంచినీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలమని ఇంజనీరింగ్ విభాగం తరపున మరియు పురపాలక సంఘం తరపున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.